నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెర్రీ థెరపిస్ట్. ఈ వీడియోలో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన వాళ్ళకి టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎవరైనా సరే టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అలాగే మీ వ్యక్తిగతంగా మీకున్న ప్రాబ్లమ్స్కి అంటే ఎలాంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హౌస్ అంటే ప్రమోషన్స్కి సంబంధించి, ఎవరన్నా సొంత ఇంటికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, అలాగే నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో చాలామంది కొంచెం ప్రాబ్లమ్స్లో ఫేస్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్కి మీరు ఏ క్రిస్టల్ని అలాగే ఏ స్విచ్ బోర్డ్ని మీరు అనుసంధానం చేసుకొని యూజ్ చేస్తే బాగుంటుందో కూడా మనం క్రిస్టల్ హీలింగ్ ద్వారా లేదా క్రిస్టల్ థెరపీ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇలా మీకు సంబంధించిన ఏ క్రిస్టల్స్ని వాడాలి, ఏ స్విచ్ బోర్డ్స్ని వాడాలి తెలుసుకోవాలనుకున్నా సరే అంటే వ్యక్తిగతంగా ఈ నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, అలాగే క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లామా ఫెర్రీ హీలింగ్ కానివ్వండి, స్విచ్ బోర్డ్ థెరపీ కానివ్వండి, ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా క్లాసెస్కి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. క్లాసెస్ అనేవి బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆన్లైన్ వచ్చేసి మనకి జూమ్ సెషన్స్ ద్వారా కూడా మనం క్లాసెస్ అందించడం జరుగుతుంది. మీరు దగ్గరలో హైదరాబాద్ అనుకుంటే కనుక ఆఫ్లైన్లోనే డైరెక్ట్గా మీరు నేరుగా క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. ఈ ప్రిడిక్షన్స్ మనకి జూలై 28వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మకర రాశి టారో కార్డ్ ప్రిడిక్షన్స్ చూద్దాము. మకర రాశికి సంబంధించి ఈ వీక్లో కొంచెం ఎమోషనల్ ట్రామాని అనుభవించే అవకాశం కనిపిస్తుంది. ఆర్ ఎప్పుడైనా ఈ సందర్భంలో అంటే ముందుగా కూడా ఏదైనా కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటే కనుక ఈ వీక్లో మరీ ఎక్కువ ఆందోళనకి గురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక డిప్రెషన్ స్టేట్లో ఉంటారు, ఎమోషనల్ ట్రామాని అనుభవిస్తూ విపరీతమైన స్ట్రెస్ తీసుకుంటూ, సరిగా నిద్రపోక, టైంకి ఫుడ్ తీసుకోక, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్తో కూడా గుర్తుపెట్టుకోండి మీ స్కిన్, హెయిర్, నెయిల్స్కి సంబంధించిన ఇబ్బందులతో కూడా చాలా బాధపడే అవకాశం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా రిలేషన్షిప్కి సంబంధించి అంటే ఇప్పటిదాకా నిజమైన లవ్లో ఉన్నాము, వీళ్ళు నిజంగానే నా వాళ్ళు, నా మనిషి అని చెప్పేసి ఒక ఇల్యూషన్లో ఎవరినైతే చాలా గుడ్డిగా బలంగా ఇంతవరకు నమ్ముతూ వచ్చారో అంటే ఒకలాంటి మాయ అంటాం కదా, అంటే వాళ్ళు చూపించే ప్రేమ ముందు, ఆ ఎఫెక్షన్ ముందు నిజం అబద్ధం తెలుసుకోలేక సో అదే నిజం అనుకుని చెప్పి చాలామంది దానిలోనే ఉండిపోయి వాళ్ళని గుడ్డిగా నమ్మడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇబ్బందులని కాదు, వాళ్ళు చేసిన మోసం ఏంటి, వాళ్ళు మిమ్మల్ని ఫినాన్షియల్గా మోసం చేశారా, లేకపోతే ఇంకొకరితో కూడా రిలేషన్లో ఉంటూ మీతో కూడా రిలేషన్లో ఉంటూ అసలు మీరు తప్ప వాళ్ళ జీవితంలో ఎవరూ లేరన్నట్టుగా మిమ్మల్ని నమ్మించి చాలా ఘోరంగా మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్లే ఇదంతా జరుగుతుందని చెప్పేసి తెలుసుకోవడం వల్ల కూడా మీ హార్ట్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. చాలా రోజుల నుంచి కూడా మీ లోపల ఈ డౌట్ ఉన్నప్పటికీ కూడా మీరు ఎంత అడిగినా ఏమీ లేదని చెప్పడం, తప్పించుకోవడం, మాట్లాడితే గొడవ పడుతున్నావు లేకపోతే నన్ను అనుమానిస్తున్నావు అని చెప్పేసి తిరిగి మిమ్మల్ని బ్లేమ్ చేసే విధంగా వాళ్ళ బిహేవియర్ ఉండడం, నేను నిజంగానే వాళ్ళని అనవసరంగా తప్పు పడుతున్నానేమో అని అనిపించేలాగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా మిమ్మల్ని మీరే కన్ఫ్యూజన్లో పడేలాగా చేయడం వల్ల కూడా అంటే నిజం తెలుసుకోలేక సడన్గా తెలిసేసరికి మీకు కూడా హార్ట్ అంతా హెవీగా అనిపిస్తుంది. అండ్ ఇంత మోసం జరిగిన తర్వాత కూడా ఇంత మిమ్మల్ని వాళ్ళ అవసరాల కోసం, అది డబ్బు పరంగా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, లేకపోతే టైంపాస్కి కావచ్చు, అంతేకాకు వాళ్ళ అవసరాలకి మాత్రమే మిమ్మల్ని ఇష్టపడ్డారో లేకపోతే మీకు దగ్గర అయ్యారో అనే విషయం తెలుసుకోగలుగుతారు. ఆ ఇల్యూషన్ నుంచి బయటకు వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే వాళ్ళ ప్రేమ, వాళ్ళ మాటలు అన్నిటితో పాటు మిమ్మల్ని ఒక మైకంలో, ఒక మాయలో పెట్టి ఇప్పటి వరకు మీతో కొన్ని ఇంతకాలం వరకు ఆడుకుంటూ వచ్చారు. సో అదంతా అబద్ధం, వాళ్ళ అవసరం కోసం మాత్రమే మీతో ఉంటున్నారు, లేకపోతే మీతో ఉంటూ కూడా వేరే వాళ్ళతో కూడా వాళ్ళు ఈ గేమ్ నడిపిస్తున్నారు ఎట్ ఏ టైం అని చెప్పి తెలుసుకోగలుగుతారు. ఆ రిలేషన్ని ఖచ్చితంగా బ్రేక్ చేసుకుని దాని నుంచి బయటకు రావాలని చేసి మీరు ఆ ప్రయత్నంలో విపరీతమైన స్ట్రెస్ తీసుకుంటారు. దీని నుంచి నేను బయట పడగలుగుతానా లేదా, నేను హ్యాపీగా లైఫ్లో సర్వైవ్ అవుతానా లేదా, అసలు నాకు
ఏం డెసిషన్ తీసుకుని లైఫ్లో ముందుకు వెళ్తే నాకు మంచి జరుగుతుంది అని చెప్పేసి చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక సాలిట్యూడ్ అంటాం కదా, ఆ జర్నీని అనుభవిస్తూ ఉంటారనమాట. అంటే మీకు సంబంధించి ఏం ఆలోచనలతో మంచి వే ఏంటి అని చెప్పేసి ఒకలాంటి అంటే మెడిటేషన్స్, యోగా, సడన్గా స్పిరిచువాలిటీకి టర్న్ అవ్వడం ఇలాంటివి జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కొన్నిసార్లు ఎంత షార్ప్గా ఆలోచించినప్పటికీ కూడా స్థిరంగా ధైర్యంగా ఉండలేకపోతారు. బట్ ధైర్యంగా ఉండండి, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి, అన్నీ ఎదుర్కోవాలి, గుర్తుపెట్టుకోండి. ప్రమోషన్స్కి సంబంధించి శాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ఆన్సైట్ ఆపర్చునిటీస్, కొత్తగా జాబ్ ట్రయల్ చేసే వాళ్ళే కావచ్చు, జాబ్ చేంజ్ కోసం, కెరియర్ చేంజ్ కోసం చూసే వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే ఆడవాళ్ళకి కావచ్చు, మగవాళ్ళకి కావచ్చు, మీరు చేసే బిజినెస్లో మంచి అనుకూలతలు కనిపిస్తున్నాయి. సేల్స్ పెరుగుతుంది, బిజినెస్ అట్రాక్షన్ పెరుగుతుంది, మనీ అట్రాక్షన్, క్లయింట్ అట్రాక్షన్ పెరుగుతుంది. బిజినెస్లో ఒకప్పటి కంటే కూడా చాలా ముందంజలో ఉండడానికి చాలా మంచి మంచి ప్లాన్స్ చేసుకుని అందరినీ ఆకట్టుకోగలుగుతారు. మరీ ముఖ్యంగా విపరీతమైన ధనాకర్షణ పెరుగుతుంది. చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్, ఛాలెంజెస్ ఎదురైనప్పటికీ కూడా అన్నిటినీ క్రాస్ చేసుకుని ముందుకు వెళ్తారు. మరీ ముఖ్యంగా పర్సనల్ లైఫ్ స్ట్రెస్ని ప్రొఫెషనల్గా మీ బిజినెస్ మీద, జాబ్ మీద పడకుండా ఉండేలాగా ప్రయత్నం చేయండి. మీరు మనోవేదన నుంచి బయటపడాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఒక స్విచ్ వర్డ్ సజెస్ట్ చేస్తాను ఈ పెయిన్ నుంచి బయటపడడానికి. టుగెదర్ చేంజ్, టుగెదర్ చేంజ్, టుగెదర్ చేంజ్ అనే స్విచ్ వర్డ్ని టుగెదర్ చేంజ్, టుగెదర్ చేంజ్, టుగెదర్ చేంజ్ అని చెప్పి 109 టైమ్స్, హార్డ్లీ నాకు తెలిసి 5 minutes కూడా పట్టదు మీరు 109 టైమ్స్ చదవడానికి, అంటే చాంటింగ్ చేయడానికి. అలా మార్నింగ్ 109 టైమ్స్, ఆఫ్టర్నూన్ అలాగే ఈవినింగ్ కూడా చేయండి. చాలా తొందరగా ఆ పెయిన్ నుంచి మీరు బయటపడతారు. ఆల్ ది బెస్ట్.